మనం ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా మనకి ఏవైతే కంట్రీస్ కావాలో అంటే కంట్రీస్ నేమ్స్లో ఐఎన్ ఉన్నా ఐడి ఉన్నా ఏమున్నాయో అవన్నీ కూడా నార్మల్గా మనం కోడ్లో చేంజెస్ చేస్తుంటే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నాకు ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి. ఆ టెక్స్ట్ బాక్స్లో నేనైతే ఏదైతే వాల్యూ ఇస్తున్నానో ఆ వాల్యూకి రిలేటెడ్గా ఉండే కంట్రీస్ అన్ని కూడా నాకు డిస్ప్లే కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఎన్డి అనగానే ఇండియా, ఇండోనేషియా రెండు కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే కావాలి. ఇది ఒక యాంగులర్ జేఎస్ అప్లికేషన్ అనుకున్నాం. సో ఒకసారి నేను చెప్పిన దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఐఎన్డి అని టైప్ చేస్తున్నాను. సో ఐఎన్డి అని టైప్ చేయగానే ఇండియా, ఇండోనేషియా రెండు డిస్ప్లే అవుతున్నాయి. ఓన్లీ ఐఏ డిస్ప్లే చేస్తున్నాను. అంటే ఓన్లీ ఐఏ ప్రింట్ చేస్తుంటే మనకి టోటల్గా 122 వస్తున్నాయి. లేకపోతే జెడ్ ఇస్తున్నాను. ఓన్లీ జెడ్ అవగానే మనకి 17 కంట్రీస్ వస్తున్నాయి. అంటే 17 కంట్రీస్కి జెడ్ అనే లెటర్ ఉంది ఆ కంట్రీస్లో. సో మరి ఇలాంటి అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయాలి అంటే మనకి ఫిల్టర్ని యూజ్ చేసుకునే చేయొచ్చు. కాకపోతే ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకుని ఆ టెక్స్ట్ బాక్స్కి ఏం చేస్తామంటే ఒక మాడ్యూల్ని బైండ్ చేద్దాం. సో ఆ మాడ్యూల్ని ఫిల్టర్ దగ్గర ఆ మాడ్యూల్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది మీకు క్లియర్గా ఇంతకు ముందు ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఏం చేశాను, ఇక్కడ కంట్రీ నేమ్స్ అనే అర్రే తీసుకున్నాను. కంట్రీ నేమ్స్ అనే అర్రే తీసుకుని కంట్రీ నేమ్స్ అన్ని కూడా అర్రే ఎలిమెంట్స్ కింద ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక మన HTML గురించి చూడండి. ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని NGF అనే యాప్ నేమ్ ఈజ్ మై యాప్, కంట్రోలర్ నేమ్ ఈజ్ CONT కంట్రోలర్. ఓకే, ఈ పారాగ్రాఫ్ అవసరం లేదు మనకి. సో టైప్ ఏ కంట్రీ నేమ్, ఒక పారాగ్రాఫ్ తీసుకుని టైప్ ఏ కంట్రీ నేమ్, ఎంట్రీ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, అంటే టెక్స్ట్ బాక్స్ మనకి డిస్ప్లే అవుతుంది. NGF మోడల్, దీనికి టెక్స్ట్ బాక్స్ ని ఏ మాడ్యూల్ని బైండ్ చేస్తున్నాను, టెస్ట్ అనే మాడ్యూల్ని బైండ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు మనకి ఓకే కదా. తర్వాత ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను. LI NG- రిపీట్ ఈక్వల్స్ టు X ఇన్ కంట్రీ నేమ్స్, ఇవన్నీ కూడా మనకి కామనే. తర్వాత దీనికి ఫిల్టర్ ఏం చేస్తున్నాను, పైప్ ద్వారా ఫిల్టర్ టెస్ట్, అంటే ఈ మాడ్యూల్లో ఇక్కడ ఏదైతే ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే ఎంటర్ చేస్తామో అది వచ్చి ఈ ఫిల్టర్ కింద సేవ్ అవుతుంది మనం, రైట్. సో తర్వాత Xని ప్రింట్ చేస్తున్నాము. తర్వాత ఇదంతా కూడా మీకు తెలిసిందే, angular.model మై యాప్, అప్లికేషన్ నేమ్ ఈజ్ మై యాప్, కంట్రోలర్ ఫంక్షన్లో ఫిల్టర్ కంట్రోలర్ అనే ఒక కంట్రోలర్, రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాము. ఒకటేమో ఫిల్టర్ కంట్రోలర్, రెండోది ఫంక్షన్ కాల్ చేస్తున్నాను విత్ ద స్కోప్ పారామీటర్ తోటి $scope డాట్ కంట్రీ నేమ్ ఈక్వల్స్ టు అర్రే నేమ్స్ అన్ని కూడా ఇచ్చాను. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి, రైట్. ఇప్పుడు చూడండి అవుట్పుట్, టైప్ ద కంట్రీ నేమ్. ఇప్పుడు రమేష్, సారీ ఇంటికట్లేదు, 1 minute, సారీ. యాక్చువల్గా నేను ఏం చేశానండి మిస్టేక్, ఇక్కడ కంట్రోలర్ నేమ్ని CONT కంట్రోలర్ అని తీసుకున్నాను, ఇక్కడ వేరే నేమ్ తీసుకున్నాను. అందుకని చెప్పి మన ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ కాలేదు. యాక్చువల్గా మీకు ఈ కోడింగ్ అంతా కూడా ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, రన్ లంచ్ ఇన్ ఫైర్ఫాక్స్. సో కంట్రీస్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అయిపోయినాయి మనకి. సో INDIA ఇండియా అని ఇస్తున్నాను. IND అంటే టైప్ చేయగానే మనకి IN మీద ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఈ విధంగా మనం చిన్న యాంగులర్ జేఎస్ అప్లికేషన్స్ని ఓన్లీ ఫిల్టర్స్ యూజ్ చేసుకునే కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇంకో చిన్న హోంవర్క్ ఒకటి ఇస్తున్నాను. నాకు మల్టీ డైమెన్షనల్ అర్రే కావాలి. ఇక్కడ కంట్రీ నేమ్స్ అనేది మల్టీ డైమెన్షన్ ఉండాలి. ఇందులో నేమ్ వాల్యూ పేస్ ఉండాలన్నమాట. ఏమేమి, కంట్రీ నేమ్ అని ఒకటి, కంట్రీ క్యాపిటల్ అని ఒకటి ఉండాలి. సో నాకు ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ క్యాపిటల్ని డిస్ప్లే చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అని ఇక్కడ టైప్ చేయగానే నాకేం కావాలంటే ఇండియా అని డిస్ప్లే కావాలి కింద. ఓకే, ఈ విధంగా ఆ వాషింగ్టన్ ఇలా ప్రింట్ చేయగానే ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో ఆ క్యాపిటల్స్ యొక్క కంట్రీస్ డిస్ప్లే అవుతూ ఉండాలి. సో ఇది మీకు హోంవర్క్, ఇది రైట్. సో దాని పర్పస్ ఏం చేస్తారు మీరు, సింపుల్గా ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అర్రే. సో కర్లీ బ్రాకెట్స్లో కంట్రీ నేము కోలను ఆఫ్ఘనిస్తాన్, కామా కంట్రీ క్యాపిటల్ కోలను కంట్రీ నేమ్ కోలన్ ఇండియా, నాకు ఇండియాకు ఒకదానికి క్యాపిటల్ తెలుసు, ఢిల్లీ. తర్వాత ఏం చేస్తాము, ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుని ఇక్కడ టెస్ట్, ఇదంతా కామనే. సో X ఇన్ కంట్రీ నేమ్స్,
ఎక్స్ ఇన్ కంట్రీ క్యాపిటల్స్, కంట్రీ నేమ్స్ తీసుకుని ఫిల్టర్ దగ్గర ఏం చేస్తామో ఇది ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఫిల్టర్గా చేసుకుంటాము. రైట్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.